ధీరజ్ ఫ్రమ్ A7 Tech Computers యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు HTML బేసిక్స్ పార్ట్ 4 నేర్పించబోతున్నాను. మీరు నా ప్రీవియస్ వీడియో కనుక చూడలేదు అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాటి లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం మన ప్రీవియస్ వీడియోలో ఈ వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేసాము. ఇప్పుడు మీరు దీన్ని ఎడిట్ చేయాలి అంటే నేను ఏమని చెప్పాను, దీన్ని ఒకసారి రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒకవేళ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ యూజ్ చేస్తున్నారంటే ఎడిట్ విత్ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ అని ఉంటుంది. మీరు నార్మల్ నోట్ప్యాడ్ యూజ్ చేస్తున్నారు అంటే ఓపెన్ విత్ అని క్లిక్ చేసేసి నోట్ప్యాడ్ సెలెక్ట్ చేసుకోండి. నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్తో చేస్తాను, దీన్ని క్లిక్ చేయాలి. చేశాక మనము మన ప్రీవియస్ వీడియోలో తయారు చేసిన వెబ్ పేజ్ అంటే HTML ఇదంతా వచ్చేసింది. ఇప్పుడు మనం వెబ్ పేజ్ కూడా ఓపెన్ చేయాలి కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసేయండి. మన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఒక్క నిమిషం. ఇది ఓన్లీ పారాగ్రాఫ్ అనేది ఇచ్చాము కదా అండి మన ప్రీవియస్ వీడియోలో. మన ప్రీవియస్ వీడియోలో ఓన్లీ H1 అనే ట్యాగ్ నేర్చుకున్నాం కదా. నేను ఈ వీడియోలో మీకు H1, H2, H3, H4, H5, H6 నేర్పించబోతున్నాను అని చెప్పాను కాబట్టి వీటి సింటాక్స్ ఎలా ఉంటుందో, ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మన ఇది నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసుకొని నేను ఈ పారాగ్రాఫ్ అనేది తీసేస్తాను. ఒక నిమిషం. ఈ మొత్తం పారాగ్రాఫ్ అనేది నేను తీసేస్తాను. ఓకే. H1 ఇప్పుడు H1 హెడ్డింగ్ అనేది ఇవ్వాలి కదా. ఇక్కడ మనం బాడీలోకి వెళ్ళిపోయి ఎంటర్ కొట్టేసి ఇక్కడ మనం H1 అని ఇచ్చేసి మనకు కావాల్సిన హెడ్డింగ్ అనేది ఇవ్వచ్చు. నేను స్టేట్మెంట్ అనేది ఇక్కడ నేను A7 Tech Computers అని ఇచ్చాను. మీకు కావాలి అంటే మీరు వేరే స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇక్కడ మళ్ళీ మనం H1 అనే ట్యాగ్ని క్లోజ్ చేసేయాలి. దాని తర్వాత ఇప్పుడు మీరు ఒకవేళ దీన్ని సేవ్ చేశారనుకోండి, వెబ్ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు పారాగ్రాఫ్ పోయింది. ఇది ఒక్క హెడ్డింగ్ అనేది వచ్చేసింది, పెద్దగా వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్స్ కొట్టేసి మీరు ఇక్కడ H2 అని ఇచ్చేయండి. H2 నేను ఇదంతా కాపీ చేస్తానండి, మీకు మళ్ళీ టైం వేస్ట్. ఇదంతా నేను కాపీ చేసేస్తాను. Ctrl+C, మళ్ళీ ఇక్కడ కొట్టేసి పేస్ట్. ఇలా నేను 6 times చేస్తున్నానండి. సారీ, 6 times చేశాక మీరు ఇక్కడ నెంబర్స్ చేంజ్ చేసుకోవచ్చు. H2 అనేది ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా 2 అనేది ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ H3 అనేది ఇవ్వండి. 3 అనేది ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా H3 అనేది చేంజ్ చేయండి. మీరు స్టార్టింగ్ ట్యాగ్లో చేంజ్ చేశాక మళ్ళీ ఎండింగ్ ట్యాగ్లో కూడా చేంజ్ చేయాలండి కంపల్సరీ. మళ్ళీ ఎండింగ్ ట్యాగ్లో కూడా 4 అనేది ఇచ్చేసి ఇక్కడ 5, ఎండింగ్ ట్యాగ్లో 5, ఇక్కడ 6. ఈ హెడ్డింగ్ స్టైల్స్ అనేవి 6 types ఉంటాయి కాబట్టి మీకు మీ వెబ్ పేజ్కి తగ్గట్టు మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేయండి. వెబ్ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు H6 అనేది చాలా చిన్నగా, H5 అనేది ఇంకొంచెం పెద్దగా, H4 అనేది ఇంకా పెద్దగా, H3 అనేది ఇంకా పెద్దగా, H2 అనేది పెద్దగా, ఇంకా H1 అనేది ఫుల్ సైజ్లో ఉంది. మీ వెబ్ పేజ్కి తగ్గట్టు మీరు ఇలా H6 వరకు ఇవ్వచ్చు, H1 ఇంకా H6 వరకు. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్. దీని సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. దీనికి ఇది కంటైనర్ ట్యాగ్స్. మీకు స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఇక్కడ మధ్యలో మీ స్టేట్మెంట్, దాని తర్వాత ఎండింగ్ ట్యాగ్. ఇది ఎందుకు యూజ్ అవుతుందో ఎలా అయ్యాలో ఇప్పుడు చూద్దాం.
ఫస్ట్ మీరు మీ వెబ్ పేజ్ అంటే ఇది ఓపెన్ చేసేసుకొని కోడింగ్, నేను ఇందులో ఈ హెడ్డింగ్ స్టైల్స్ అనేవి తీసేస్తున్నాను. ఇప్పుడు నేను ముందు ఇచ్చిన పారాగ్రాఫే ఇక్కడ ఇస్తాను. ఇక్కడ దీన్ని కంట్రోల్ మీద పేస్ట్ చేసేస్తాను. మీకు ఈ పారాగ్రాఫ్ మొత్తం కనపడేలా చేస్తాను. ఒక్క నిమిషం చూడండి. ఇది నేను పారాగ్రాఫ్ మొత్తం ఇచ్చేసాను. ఇక్కడ నుంచి మీరు మొత్తం చూస్తే ఇది మీకు ఇది మొత్తం ఒకటే పారాగ్రాఫ్. ఇందులో ఇప్పుడు నేను 3 పారాగ్రాఫ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను దీని తర్వాత ఎంటర్ కొట్టేసి ఇది ఒక పారాగ్రాఫ్ అండి ఫస్ట్ ఉన్నది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక పారాగ్రాఫ్, నేను ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఎంటర్ కొట్టేస్తాను. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేశారనుకోండి, వెబ్ పేజ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. మీకు 3 పారాగ్రాఫ్స్ లాగా వచ్చిందా? రాలేదు, మొత్తం ఒకటే పారాగ్రాఫ్లో వచ్చింది ఇదంతా. ఇప్పుడు మీరు దీన్ని పారాగ్రాఫ్స్లా విడదీయాలి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేయాలి. మీకు ఎక్కడైతే పారాగ్రాఫ్ స్టార్ట్ కావాలో అక్కడ మీరు ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ స్టార్ట్ చేయాలి. దాని తర్వాత మీకు ఇది ఎక్కడ ఎండ్ కావాలో మళ్ళీ ఇక్కడ మీరు ఈ ఎండింగ్ ట్యాగ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేను మళ్ళీ ఎండ్ చేసేయాలి, /p ఎండ్ చేసేయాలి. దాని తర్వాత మీరు కింద కూడా మీరు మళ్ళీ మధ్యలో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 3 పారాగ్రాఫ్స్ ఇస్తున్నారు అంటే మధ్యలో ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ ఇచ్చేసి మళ్ళీ ఎక్కడ ఎండ్ అవుతుందో ఒక నిమిషం, ఎక్కడ ఎండ్ అవుతుందో ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎండింగ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి మనం. ఇప్పుడు మీకు ఇదంతా ఒక పారాగ్రాఫ్ వస్తుంది, మళ్ళీ ఇదంతా ఇంకొక పారాగ్రాఫ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకొక పారాగ్రాఫ్ వస్తుంది. సేవ్ చేయండి, వెబ్ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసింది, సెకండ్ పారాగ్రాఫ్ కూడా వచ్చేసింది, అండ్ థర్డ్ పారాగ్రాఫ్ కూడా వచ్చేసింది. ఈ విధంగా మీరు పారాగ్రాఫ్ ట్యాగ్ని యూజ్ చేయవచ్చు. ఇప్పుడు ఇప్పటి వరకు మనం నేర్చుకునే అన్ని కంటైనర్ ట్యాగ్స్ కదా, అంటే స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, ఎండింగ్ ట్యాగ్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ ఎంప్టీ ట్యాగ్స్ ది కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాము. ఈ ఎంప్టీ ట్యాగ్స్ లో ఇప్పుడు మనం నేర్చుకోబోయేవి, మనం ఇప్పుడు హారిజాంటల్ లైన్ నేర్చుకుందాము, లైన్ బ్రేక్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇవి 2 ఎంప్టీ ట్యాగ్స్ అండి. ఇది కంటైనర్ ట్యాగ్స్ కాదు, అంటే ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. వీటి సింటాక్స్ ఇలా ఉంటుంది, హారిజాంటల్ లైన్ కి HR, లైన్ బ్రేక్ కి BR. ఇది మనం ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మీది కోడింగ్ ఓపెన్ చేసేయండి. నేను ఇది మొత్తం తీసేస్తాను పారాగ్రాఫ్. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ స్టైల్ ఇస్తాను, H1 అని. ఇక్కడ నేను A7 టెక్ కంప్యూటర్స్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఈ హెడ్డింగ్ స్టైల్ అంటే ఈ హెడ్డింగ్ ముందు ఒక లైన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో బాడీ తర్వాత హెడ్డింగ్ అంటే ఎంటర్ కొట్టాలి, అంటే H1 ముందు ఇక్కడ మనం HR అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేయండి, వెబ్ పేజ్ ఓపెన్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు ఒక లైన్ వచ్చేసింది. A7 టెక్ కంప్యూటర్స్ మీద ఇక్కడ ఒక లైన్ వచ్చేసింది. చూడండి, ఇక్కడ మీకు ఒక లైన్ వచ్చేసింది. చూడండి, ఇక్కడ ఒక లైన్ వచ్చేసింది.
ఇప్పుడు మనం లైన్ బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేద్దాము. ఫస్ట్ మనం కోడింగ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఈ H1 అనేది తీసేస్తాను. ఇప్పుడు నేను ముందు ఇచ్చిన పారాగ్రాఫ్ని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ మనం అది పేస్ట్ చేసేద్దాం, కంట్రోల్-V. మన పారాగ్రాఫ్ మొత్తం వచ్చేసింది. దీని ముందు నేను హెడ్డింగ్ అనేది ఇచ్చేస్తాను, H1 A7 టెక్ కంప్యూటర్స్. మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం పారాగ్రాఫ్ అనే ట్యాగ్ని యూజ్ చేసాం కదా అండి. మీరు పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేయకుండా కూడా మీరు ఇది పారాగ్రాఫ్లో విడదీయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇదంతా ఒక పారాగ్రాఫ్ లా చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అంటే విడదీయాలి అంటే ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ BR అనే ట్యాగ్ని యూజ్ చేసేయండి. BR అనే ట్యాగ్ని యూజ్ చేసేయండి. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేయండి లేదా కంట్రోల్-S అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు రీఫ్రెష్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ A7 టెక్ కంప్యూటర్స్ అని ఇచ్చాను. ఇక్కడ చూసారనుకోండి, క్లస్టర్ తర్వాత మనకి ఇది కంటిన్యూ అవ్వలేదు, వేరేలా. అంటే ఇక్కడ ఇది లీవ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ కింద స్టార్ట్ అయింది ఇంకోటి. మళ్ళీ నేను ఎక్కడ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే ఒకవేళ నేను మళ్ళీ ఇక్కడ BR అనే ట్యాగ్ని యూజ్ చేసినాను అనుకోండి, BR. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేయండి, వెబ్ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయండి. చూడండి, మీకు ఇన్ ద 1970s తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ కంటిన్యూ కాలేదు. ఈ విధంగా మీరు లైన్ బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ A7 టెక్ కంప్యూటర్స్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద సెట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.